మీరు మా జోలికి వచ్చి మాకు సువార్త చెప్పి మమ్మల్ని ఇలాంటి మాట్లాడతారా మీరు? చూడండి నా కొడుకు ఎవడో ఏమో ఎట్లా మాట్లాడుతున్నాడు. వీడేం చేస్తాడంటే పెంట కుప్పల చెత్త కాయలు ఏరుకొస్తాడు. ఎక్కడ పడ్డ కాయలు అవి మాకు ప్రమాణం లేని గ్రంథాలు పట్టుకొచ్చి మీ గ్రంథాలు ఇట్లా ఉండదురా అని ఎత్తి చూపిస్తారు. అరే మేము ప్రచారం చేస్తున్నామారా మీకు? మా కృష్ణుని నమ్ముకోండి, మా దేవిని నమ్ముకోండి, మా రాముని నమ్ముకోండి, మేము ఏమైనా ప్రచారం చేస్తున్నామా? మీరే అడక తిన్న వారిలాగా ఇల్లు తిరిగి బైబుల్ వంచుతున్నారు. చూడండి వీడు ఏమంటున్నాడు. ఇదే నువ్వు చేసే ఆరాధన. మరి మీరందరూ బంధు అంటారు కట్టకట్టుకొని మరి ఉన్నాడు కదా, కోట్ల రూపాయలు దోచుకొని శవశుద్ధి ఆఫీస్ కట్టుకున్నాడు కదా. వాళ్ళందరూ కట్టుకుని ఆఫీస్కి పోయి అక్కడ డ్రెస్సింగ్ రూమ్ అక్కడ ఉంటారు. ఒరే శవశక్తి కాదురా, శివశక్తి కరుణకర సుగ్న. ఆయన మాకు దేవుడిగా భావిస్తాం, కానీ మీరు శవశక్తి అని పేరు పెట్టుకున్నారు. అసలు మీకు పనిపాట లేదా? మీరు మీరు సువార్త చెప్పుకునేటోళ్ళు ఓకే, మీ జనాలుగా సువార్త చెప్పండి. మా హిందువుల జైలుకి వస్తే ఇలాగని మీ తాట తీడుస్తాడు కరుణకర సుగ్నన్న. ఆయనను మేము దేవుడిగా భావిస్తున్నాం. ఆయన జోలికి వస్తే మీరు ఎవ్వరు కూడా మిగరలరే. ఇదే వార్నింగ్. సో ఫ్రెండ్, హిందువులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో జై హింద్, వందే మాతరం.